ఈ 2 వారాలకు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బు కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదట మున్సిపల్ కమిషనర్ వరదరాజిరెడ్డి కోసం, కొండారెడ్డి కోసం ఉదాసీనత వ్యవహరించిన మాట నిజం. ఇందులో ఆయనేమి లంచం తీసుకోలే, అవినీతి చేసినాడని నేను చెప్పను. కానీ చట్టాన్ని ఉల్లంఘించినాడని మాత్రం చెప్పగలుగుతా. అది కొండారెడ్డి చేత, వరదరాజిరెడ్డి గారి చేత బలవంతపుగా తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా చట్టాన్ని ఉల్లంఘించినాడు. ఇప్పుడు కోర్టు నుంచి ఇబ్బంది అయిన తర్వాత, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఒత్తిడి స్టార్ట్ అయిన తర్వాత, ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీక్షా శిబిరంలో కూర్చున్న తర్వాత 3 వైపులా ఆయన కష్టదిగ్బంధం జరగడంతో ఈ 20 రోజులుగా ఆయన చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. డబ్బు రాబట్టే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నాడు. మొట్టమొదట తప్పు చేసిన మాట నిజం. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాననే మాట నిజం. అందుకే తప్పు చేసిన వానికంటే తప్పు చేసి సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పుడు నేను అభినందిస్తాను. మున్సిపల్ కమిషనర్ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను తన మీద అవాకులు చవాకులు పేలే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే ఈ 34 లక్షలు జీఎస్టీ వాళ్ళు ఎగరగొట్టకుండా రాబట్టాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి పైన ఉంది. కోర్టుకు మీరు సమాధానం ఇచ్చేటప్పుడు అంత డబ్బులు కట్టినారని చెప్పుకునే స్థితి మీకు ఉండాలా. జీఎస్టీ ఎగరగొట్టినారని నువ్వు చెప్పాల్సిన పరిస్థితి వస్తే అది నీకు కోర్టులో ఇబ్బంది అవుతుంది. చట్టరీత్యా నువ్వు నేరస్తుడివి అవుతావు.